హలో అండి. వెల్కమ్ టు హ్యాపీ రసోయి ఛానల్. టుడే మన రెసిపీ ప్రాన్ ఎగ్ రైస్. దీంట్లో సాసెస్ యూజ్ చేయమండి. టేస్టింగ్ సాల్ట్ అంతకంటే వాడం. పిల్లలకి ఈజీగా పెట్టొచ్చు. వాళ్ళు ఎప్పుడు ఫ్రైడ్ రైస్ అడిగినా సరే ఈజీగా మనం ఇలా చేసి పెట్టేస్తే సరిపోతుందండి. ట్రై చేసి చూడండి ఒకసారి. ఫస్ట్ ఒక పాన్ తీసుకుని ఆయిల్ వేసుకుని 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోండి. నేను ఇక్కడ 2 టేబుల్ స్పూన్ వెల్లుల్లి ముక్కలు తీసుకున్నా. దాంట్లో కొద్దిగా తీసి పక్కన పెట్టుకున్నాను. మిగిలినవి ఆయిల్‌లో వేసుకున్నాను. అండ్ పచ్చిమిర్చి, కరివేపాకు వేసి మీడియం ఫ్లేమ్‌లో ఫ్రై చేసుకోండి. మీడియం ఫ్లేమ్‌లోనే ఉండాలి. హై ఫ్లేమ్‌లో ఉండకూడదు. ఇలా మనకి గోల్డెన్ కలర్ రావాలండి. గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత ఎగ్ ఏసుకోండి. ఎగ్ వేసుకొని ఫ్రై చేసుకోండి. ఇలా ఎగ్ ఫ్రై అయిన తర్వాత మనకి హై ఫ్లేమ్‌లో ఉండాలనమాట. ఇక్కడ హై ఫ్లేమ్‌లో ఉన్న తర్వాత ఇక్కడ రొయ్యలు చూపిస్తున్నాను కదా! వాటిని నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి, కొంచెం సాల్ట్ వేసి ముందుగానే ఉడికించి పెట్టుకున్నాను. ఇప్పుడు మనం కొంచెం సాల్ట్ వేసుకోవాలండి. రైస్‌కి కూడా సరిపడా సాల్ట్ వేసుకొని ఇలా ఫ్రై చేసుకొని అండ్ గరం మసాలా కూడా వేసుకొని ఫ్రై చేసుకున్న తర్వాత ఉడికించిన అన్నం తీసుకొని దీంట్లో వేసి బాగా మిక్స్ చేసుకోవాలండి. బాగా మిక్స్ అవ్వాలి. మిక్స్ అయిన తర్వాత మనకి పక్కన పెట్టుకున్నాం కదా! వెల్లుల్లి ముక్కలు వాటిని కూడా వేసి ఫ్రై చేసుకుంటే మన ప్రాన్ ఎగ్ రైస్ అనేది రెడీ అయిపోయినట్టేనండి. చికెన్ అయినా, మటన్ అయినా కూడా సేమ్ ఇదే రెసిపీ. మనకు అవేమీ కాదు ఉత్తి ఎగ్‌తో అయినా సరే ఇదే ప్రాసెస్ అండి సేమ్. ఈజీగా రెడీ అయిపోద్ది. చికెను, మటను కొంచెం ఉడికించి పెట్టుకుంటే సరిపోతదండి. ఒకసారి ట్రై చేసి చూడండి.